హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన బీఈడి కోర్స్కి సంబంధించి ఏపీ ఎడ్సెట్ 2024 ఎగ్జామినేషన్ పరీక్ష పాస్ అయి అర్హత కలిగిన అభ్యర్థులకు వెబ్ కౌన్సిలింగ్ మరియు ఏపీ ఎడ్సెట్ 2024 ఎగ్జామినేషన్ పరీక్ష పాస్ అయి అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ అఫీషియల్ వెబ్సైట్లో పేర్కొన్న తేదీల ప్రకారంగా అయితే వీటి యొక్క కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయి. ఈ వీడియోలో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మరియు ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ కూడా ఏపీ ఎడ్సెట్ 2024 రిజిస్ట్రేషన్స్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్ అని అయితే ఇక్కడ స్క్రోలింగ్ అయితే అవుతూ ఉంటుంది. మీకు ఇక్కడ హోమ్ పేజ్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మరియు పేమెంట్ చేసుకోవడానికి, అలాగే పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన నోటిఫికేషన్, అలాగే పేజ్ 1 షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. వీటి కోసం మనం క్లియర్గా నోటిఫికేషన్లో చూసి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఎడ్సెట్ 2024 ఎవరైతే క్వాలిఫై మరియు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి బీఈడి 2 years కోర్స్ అడ్మిషన్స్ కోసం ఇక్కడ సంబంధించిన షెడ్యూల్ని అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మొదటగా చూసుకుంటే రిజిస్ట్రేషన్స్ మనకు నిన్నటి నుంచి అయితే ప్రారంభమైంది. 21/8/2024 నుంచి ఈ నెల 27/8/2024 వరకు ఈ బీఈడికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు 22 ఆగస్టు 2024 నుంచి 28 ఆగస్టు 2024 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయిన పిహెచ్, క్యాప్ మరియు ఎన్సీసీ స్పోర్ట్స్ మరియు గేమ్స్, అలాగే స్కౌట్స్, గైడ్స్ మరియు ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్గా మనకు హెచ్ఎల్సి మరియు ఆంధ్ర లయోలా కాలేజ్, సెంటినీ హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడలో అయితే 27/8/2024 అయితే ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్కి చెంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ బీఈడికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనకు 29 ఆగస్టు 2024 నుంచి 2 సెప్టెంబర్ 2024 వరకు వీటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన 3/9/2024 ఒక రోజున మాత్రమే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్, అలాగే సీట్ అలాట్మెంట్స్ మనకు 5/9/2024 అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ రోజునే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే చూడడం జరుగుతుంది. మనం కౌన్సిలింగ్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజెస్కి 5/9/2024 నుంచి 7/9/2024 వరకు మనం కాలేజెస్కి అయితే రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. 5వ తారీఖు నుంచి మనకు క్లాసెస్ అయితే జరుగుతాయని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి పేమెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓసీ బీసీ వాళ్ళకు 1200, అలాగే ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 600 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్స్ మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన sets.apsche.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే పేమెంట్ చేయడానికి ఫస్ట్ లాస్ట్ ర్యాంక్ వాళ్ళు 21/8/2024 ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏపీ ఎడ్సెట్ 2024 సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఆన్లైన్లో అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ అయిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్, స్కానర్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 27/8/2024 వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్ర లయోలా కాలేజ్, సెంటినీ హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడ. డేట్ చూసినట్లయితే 27/8/2024. స్పెషల్ కేటగిరీకి సంబంధించి చూసినట్లయితే ఫిజికల్ విజువల్ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ ఆర్థోకి సంబంధించి, ఫిజికల్ హియరింగ్కి సంబంధించి, అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మరియు సిఏపీ స్కౌట్స్ మరియు
గైడ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించి ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ వరకు 27/8/2024న వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే స్కాన్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఏపీ ఎడ్సెట్ 2024 హాల్ టికెట్, అలాగే దానికి సంబంధించిన ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, అలాగే కన్సాలిడేట్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అలాగే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్, అలాగే వీటికి సంబంధించి 9th టు డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్, ఈ రెసిడెన్స్ సర్టిఫికేటు మన క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది. అలాగే లేటెస్ట్ వేలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. వీటికి మన యొక్క రేషన్ కార్డ్ అయితే సరిపోతుంది. వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ క్యాస్ట్ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ లేటెస్ట్ ఉంటే మంచిది. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్కి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 29 ఆగస్టు 2024 నుంచి 2 సెప్టెంబర్ 2024 వరకు వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.